రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అనమగల్లో రైతులు ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్ 255లో దళిత రైతులను వెళ్లగొట్టి ప్రభుత్వం హౌసింగ్ సొసైటీకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. 60 ఏళ్లుగా భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, 74 ఎకరాల్లో 18 ఎకరాలు ప్రస్తుతం కబ్జాలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు కూడా తమ భూములను పలు సంస్థలకు కట్టబెట్టాలని చూశాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు తమ భూమి లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు వాపోయారు. సుమారు 500 మంది బాధిత రైతులకు న్యాయం చేయాలని అక్కడికొచ్చిన ఆర్డీఓ కాళ్లు పట్టుకున్నారు. ఇక దీంతో పాటు మనం స్క్రీన్ పైన చూస్తున్నట్లుగానే భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడం చూస్తున్నాం. గతంలో ప్రభుత్వం 255 సర్వే నెంబర్లోని 74 ఎకరాల భూమి దళితులకు ఏఎక్స్ఎల్ పట్టా కింద శిస్తు కట్టించుకుని పంటలు పండించుకోవాలని అటు ఇచ్చిందని ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 18 ఎకరాల్లో 10 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం ఇక్కడి పొజిషన్ లో ఉన్న రైతులకు హౌసింగ్ సొసైటీకి అప్పగిస్తామని తెలిపారు. సర్వే నెంబరు 74 ఎకరాల 37 గుంటల భూమి. ఇది మొత్తము 9 మందికి 18 ఎకరాలు ఇవ్వడం జరిగింది, 12 మందికి 12 ఎకరాలు ఇవ్వడం జరిగింది, 4.5 ఎకరాలు బిరప్ప గుడికి ఇవ్వడం జరిగింది, 37 ఎకరాలు 37 మందికి ఇవ్వడం జరిగింది. దాదాపు ఏక్సాల్ పట్టా అని చెప్పేసి 90-70 కోట్ల ఇచ్చారు. ఇది దాదాపు 56 నుంచి 60 కబ్జాలో ఉండి దీన్ని కాసు చేస్తున్నాము. మనం బోర్లు వేసుకున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, పన్నులు కట్టినాము, తర్వాత ఏక్సాల్ పట్టి పైసలు పట్టి ఇచ్చారు. మెమోరాండం ఉంది, కాసు చేస్తున్నట్టు కూడా దీని మీద రాసింది. 56 ఎకరాల భూములలో కూడా రైతులు ఇదే సాగు చేసుకుంటూ అమ్మిరు. మొత్తం టోటల్ ఇండ్ అయిపోయినాయి. మేము కూడా దీంట్లో కొంత భూమి అంతో ఎంతో అమ్ముకున్నాము. కొన్నోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు మొత్తం కలిసి ఒక 500 మంది దీని మీద ఆధారపడింది. కాబట్టి ఇక్కడి భూమిని దళితులకు ఇవ్వాలి, మా కొన్నులకు అక్కడ కూడా ఏ విధంగా ఇచ్చారు ఇక్కడ కూడా అందరికీ కట్టుకోనికి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి అదే విధంగా భూమి ప్రభుత్వ భూమి అంటే ప్రజలు ఉన్నప్పుడే ప్రభుత్వం ఉంటది. ప్రజలు లేని ప్రభుత్వం ఎక్కడ ఉండదు. ప్రజల మీదనే ఆధిపత్యం చెలాయిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం కూడా ఇది కాపాడినందుకు మా మీద కేసులా లేకుండా కాపాడి ఈ రోజు 60 ఏళ్ల సంది కబ్జా మీద ఉన్నందుకు గుంజుకోవడానికి మేము దీన్ని కాపాడుకుంటున్నామా? కబ్జా వాళ్ళే ఉన్నట్టుంటది రికార్డులా. ఎట్లా ఇది 60 ఏళ్ల సంది మీరు ఎట్లా ఊరుకున్నారు, ఇవాళ ఎట్లా గుంజుకుంటారని కూడా వారు కలెక్టర్ గారితో మాట్లాడడం మా ముందు జరిగింది. వినతి పత్రం ఇచ్చినాము. ఆల్రెడీ వ్యవసాయం చేసి ఒక కుటుంబంలో కూడా పన్నులు కట్టి అన్ని ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, మీ ద్వారా మాకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హయత్నగర్ మండలం హన్మగల్ విలేజ్ కి సంబంధించి 255 సర్వే నెంబర్ అనేది పూర్తిగా గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి. దీంట్లో మనకు కొంతమంది రైతులకు 1974లో ఏక్సాల్ అంటే లీజు కింద 1 సంవత్సరం కాస్ట్ చేసుకోమని అప్పట్లో ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఎలాంటి టైటిల్ కానీ లీగల్ గా ఎలాంటి వాల్యూ లేదు. ఎందుకంటే దాంట్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ లో కూడా వాళ్ళు క్లియర్ గా రాశారు, మీకు ఎలాంటి హక్కుదారులు ఉండే, ఓన్లీ కాస్ట్ చేసుకోమని. అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళకు ఎలాంటి లీగల్ గానైతే రైట్స్ లేవు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి. దీన్ని మనం ప్రభుత్వము హౌసింగ్ స్కీమ్ కింద 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మేము ప్రభుత్వానికి హౌసింగ్ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సార్, చాలా రోజులుగా పన్నులు కడుతున్నాం మేము, మాకు ఉండి రసీదులు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ అప్పుడు లీజు కింద ఎప్పుడైతే మనకు భూమి శిస్తు సిస్టమ్ గతంలో ఉందో, ఆ భూమి శిస్తు ఉన్నప్పుడు ఆ చేసుకున్నందుకు లీజు కింద చేసుకున్నందుకు ఏదైతే ఉందో దాని కొరకు పన్ను కట్టారు తప్ప అది లీగల్ గా ఏదో టైటిల్ హక్కు కొరకు అట్లాంటి దానికి సంబంధించింది అయితే కాదు. కానీ ఇప్పుడు ఇది ఓపెన్ ల్యాండ్, ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్. దీనికి సంబంధించి ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వమే హక్కుదారులు దీనికి. దళితుల భూములను దళితులకే ఇవ్వాలి.